తన సోదరినే చంపుటకు ఖడ్గమెత్తెను. పరమాత్మ మహాదుర్మార్గుడైన కంసుడు తన సోదరి యొక్క జుట్టు పట్టి చంపబోవుచుండగా వసుదేవుడు అతనిని చాలా అనునయించెను. అయినను అతడు సోదరి జుట్టును విడవలేదు. అప్పుడు వసుదేవుడు తమకు కలిగిన పుత్రులను అతనికి సమర్పింతునని వాగ్దానము చేసినందువలన కంసుడు నిర్విచారముగా తన ఇంటికి పోయెను. తర్వాత కొంతకాలమునకు దేవకీదేవికి పుత్రుడు కలిగెను. తమ తొలి సంతానమును వసుదేవుడు కంసుని అర్పింపబోగా అతడు తన సోదరిపై గల సమంతతో యత్రావనంతమాగాః తతస్తతస్తాం కుటిలామపశ్యః కలిందజాం రాఘవతీమివైకాం తథా విధేస్మిన్ విపినే పశవ్యే సముత్సుకో వత్సగన ప్రచారే చరన్ సరామోదకుమారకైస్త్వం సమీరగేహాదిపపాహిరోఘాత్. స్వామి, ఈ విధముగా పశువులకు అనువుగా ప్రదీపజ్వాలాభే దివసకర నీరాజన విధిః సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంబోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని. నవగ్రహ హోమ మంత్రములు. ఓం బ్రహ్మమురారి త్రిపురాంతకారి భానుశశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హ్రాం హ్రీం హ్రౌం. ఏకశ్లోకి సుందరాకాండం. యస్య శ్రీ హనుమాననుగ్రహ బలాతీర్ణాం బుద్ధిర్లీలయ లంకా ప్రాప్య నిశామ్య రామదయితాం బంగద్వావనం రాక్షసాన్ అక్షాదీన్ వినిహత్య వీక్ష్య దశకం దగ్ధ్వా పురీం తాం పునః తీర్ణాబ్ధిః కపిభీర్యుతో యం హనుమత్తం రామచంద్రం భజే. ఏకశ్లోకి సుందరాకాండం. యస్య శ్రీ హనుమాననుగ్రహ బలాతీర్ణాం బుద్ధిర్లీలయ లంకా ప్రాప్య నిశామ్య గుడి కట్టదేను నీరల్లి విను అడి ముట్టదేను ఆ దైవదాగ్నేనే ಎಲ್ಲಾನು. ఓం శ్రీ గురుభ్యో నమః. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వాయుసుతుడైన హనుమ అవతార ప్రశస్తిని ఎంత కొనియాడినా తక్కువే. పరోపకారమే పరమార్థంగా, స్వార్థం ఇసుమంతైనా లేని మహోన్నత అవతారమే ఆంజనేయుడు. నిష్కామ కర్మచే బ్రహ్మత్వాన్ని చాటిన ఈ మహనీయుడు అందుకే
భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. అమిత పరాక్రముడు, అసహాయ సూర్యుడు, జ్ఞాన సమోపేతుడు, బ్రహ్మచర్య వ్రతుడు హనుమ. ఎంతో ఆనందాన్ని పంచి మనోస్థైర్యాన్ని పెంచే హనుమను కొనియాడిన అన్నమయ్య సంకీర్తనల్లో మంగాంబుధి హనుమంత, నీ శరణమంగవించితిమి హనుమంత అనే ఈ సంకీర్తన అగ్రగణ్యంగా విరాజిల్లుతోంది. ఈ సంకీర్తన మొదటి చరణంలో ఆంజనేయుని కమనీయంగా కీర్తిస్తూ బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత అన్నాడు అన్నమయ్య. ఆంజనేయుడు సూర్యుని పండని పట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. మనకి పరాశర సంహితలో ఎంతో కమనీయంగా అది అక్షరబద్ధం చేయబడింది. ఒక్కసారి మనం ఆ ఘట్టాన్ని క్లుప్తంగా పరికిద్దాం. ఆంజనేయుడు సూర్యుణ్ణి పండు అని భ్రమించి ఏ విధంగా సూర్యమండలం వైపు సాగిపోతున్నాడు. I could be red, or I could be yellow, I could be blue, or I could be purple, I could be green or pink or black or white, I could be every color you like. అపరాధ క్షమాపణ స్తోత్రం. అపరాధ సహస్రాని క్రియంతే హర్నిశం మయా దాసోయమత మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. అపరాధ సహస్రాని క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి మంత్రములు. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः, సంతు పౌత్రిణः నిర్ధనాः సదనాः, సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांतिः. सर्वं श्री जगदाम्बार्पणमस्तु. जय दुर्गे जय चामुंडी. राम रमणी वरमुगा राम सीता. राम राम साधु जन प्रेम राम रमणी वरमुकामा राम सीता. राम राम साधु जन प्रेम మెరుగు చేలము కట్టుకో మెల్లరా రామ. కరగు బంగారు సొమ్ములు కదలరా వరమైనట్టి భక్తాభీష్ట వరదరా రామ. మెరుగు చేసి కొను నట్టి మహిమరా ఎండేన కోదండ కాంతి మెరయరా కనుల పండువగయుండు దండ
పండరా రా చిరునవ్వు గల మోము చూపరా రామ కరుణతో నన్నెల్లప్పుడు కావరా కందర్ప సుందరానంద కందరారా నీకు వందనము చేసేద గోవిందరా రా ఆద్యంతరహిత వేద వేద్యరా భవ వైద్యనే నివాడనైతి వేగరా సుప్రసన్న हनूमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ठः सल्गुणः सकः पिङ्गाक्षोमितविक्रमः उदधिक्रमणश्चैव सीतासन्देशः श्रवणकुतकाभाजौ चेरुतुश्चारुवेगात् मृदु मृदु विहासन्तपु मृदु मृदु विहसन्त उन्मीष ఇప్పుడు ఒకసారి ఇలా చూస్తానంటే అందరి వస్తే మొత్తం అన్ని దర్శనం చేసుకుని రండి అక్కడ కింద పేర్లు ఉంటాయమ్మా చంద్రఘంటాదేవ్యై నమః కూష్మాండాదేవ్యై నమః స్కందమాతాదేవ్యై నమః నామం పాదాలు ముఖారు స్కందమాతాదేవి దక్షిణామూర్తి వారి పాదాలు ముఖారు జ్ఞాన ప్రసూనాంబ అండి ఇవి ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబ దేవి పాదాలు ముఖారు అంటే మనకి కూడా టైం కలిసి వస్తూ ఉంటుంది ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి దర్శనం టైము అంతా మనం సద్వినియోగం చేసుకుందాం. ఇక్కడ చూడండి పార్వతీ స్వామి వారు చెప్తాను చూపిస్తాను మాస్టర్ ఇలాగా మనం ఇక్కడ చేరడానికి చాలా లేట్ అయింది. నామ సంకీర్తనం గోవింద గోవింద. ప్రభు గోపికలు అప్పటికప్పుడు పెరుగు చిలికి తీసి ఇచ్చడి నవనీతము వెన్న కొరకు నీవు ఉబలాటపడుచుండేడి వాడవు. గోపికలను ముద్దు మురిపెములతో చేతులారా శ్రీకృష్ణునకు గుమగుమలాడే వెన్నను కొసరి కొసరి తినిపించుటకు ఉవ్విల్లూరుచుండేడివారు.
अस्य श्रीरुद्राध्यायप्रश्नमहामन्त्रस्य अघोरऋषिः अनुष्टुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसवादित्यः परमपुरुषः स एष रुद्रो देवता। नमः शिवायेति बीजं शिवतरायेति शक्तिः महादेवायेति कीलकं श्रीसाम्ब सदाशिव प्रसारसिद्ध्यर्थे जपे विनियोगः। करन्यासम्। ॐ अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः। दर्शपूर्णमासात्मने तर्जनीभ्यां नमः। चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः। निरूढपशुबन्धात्मने अनामिकाभ्यां नमः। ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्यां नमः। सर्वकर्त्वात्मने करतलकरपृष्ठाभ्यां नमः। हृदयन्यासम्। ॐ अग्निहोत्रात्मने हृदयाय नमः। दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा। चातुर्मास्यात्मने शिखायै वषट्। निरूढपशुबन्धात्मने कवचाय हुं। ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषट्। सर्वकृत्वात्मने अस्त्राय फट्। भूर्भुवस्वरोमिति दिग्बन्धः। ध्यानम्। आपातालनभस्थलान्तभुवनब्रह्माण्डमाविस्फुरतु। आपातालनभस्थलान्तभुवनब्रह्माण्डमाविस्फुरतु। ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः। ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः। अस्तोकाप्लुतमेकमेशमनिशं रुद्रानुवाकाञ्जपन्। अस्तोकाप्लुतमेकमेशमनिशं रुद्रानुवाकाञ्जपन्। ध्यायेदेवसिद्धये द्रौपदौ विप्रोऽभिषिञ्चे शिवम्। ध्यायेदेवसिद्धये द्रौपदौ विप्रोऽभिषिञ्चे शिवम्। ब्रह्माण्डव्याप्तदेहा भसितहिमरुच भासमाना भुजङ्गैः। ब्रह्माण्डव्याप्तदेहा भसितहिमरुचा भासमाना भुजङ्गैः। कण्ठे कालः कपर्दकल्पशशिकलाचण्डकोदण्ड हस्ताः। कण्ठे कालः कपर्दकल्पशशिकलाचण्डकोदण्ड हस्ताः। द्रक्षा रुद्राक्षमालाः प्रकटितविभवा शाम्भवा मूर्तिभेदाः। द्रक्षा रुद्राक्षमालाः प्रकटितविभवा शाम्भवा मूर्तिभेदाः। रुद्राश्रीरुद्रसूक्तप्रकटितविभवानः प्रयच्छन्तु सौख्यम्। रुद्राश्रीरुद्रसूक्तप्रकटितविभवानः प्रयच्छन्तु सौख्यम्। ॐ गणनान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम्। ॐ गणनान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम्। ॐ गणनान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीमहागणाधिपतये नमः।
ॐ अस्य श्रीरुद्राध्याय प्रश्नमहामन्त्रस्य अघोरऋषिः अनुष्टुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता। नमः शिवायेति बीजं शिवतरायेति शक्तिः महादेवायेति कीलकं श्रीसाम्ब सदाशिव प्रसारसिद्ध्यर्थे जपे विनियोगः। करन्यासम्। ॐ अग्निहोत्रात्मने अंगुष्ठाभ्या नमः। दर्शपूर्णमासात्मने तर्जनीभ्या नमः। चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः। निरूढपशुबन्धात्मने अनामिकाभ्या नमः। శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెలో వెన్నెల దశరథ రాముడంట వెన్నెలో వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెల దశరథ రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెలో వెన్నెల కోదండ రాముడంట వెన్నెలో వెన్నెల కౌసల్య రాముడంట వెన్నెల కోదండ రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల కళ్యాణ రాముడంట వెన్నెలో వెన్నెల సీతారాముడంట వెన్నెలో వెన్నెల కళ్యాణ రాముడంట వెన్నెల సీతారాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల పట్టాభిరాముడంట వెన్నెలో వెన్నెల జానకి రాముడంట వెన్నెలో వెన్నెల పట్టాభిరాముడంట వెన్నెల జానకి రాముడంట వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ కళ్యాణమే. స్కంద పురాణంలో పరమేశ్వరునిచే చెప్పబడ్డ ఈ 12 శ్రీరాముని నామాలు అత్యంత మహిమాన్వితమైన రక్షా కవచాలు, అభీష్టప్రదాలు. ఎవరైతే ప్రతిరోజు ఈ నామాలని చదువుతారో వాళ్ళ చుట్టూ రక్షా కవచం ఏర్పడుతుంది. ప్రథమం శ్రీధరం విద్యా, ద్వితీయం రఘునాయకం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజ్యం చ, షష్ఠం చ జానకీపతిం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూర్వాదళశ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకాదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం.